ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో వెలిసిన గ్రామ దేవతలకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వ్యవస్థాపకులు అరవిందచారి కొండిల్ల రామచంద్ర పేర్కొన్నారు. సందర్భంగా ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. గురువారం రోజున దుర్గామాత, ఎల్లమ్మ, బద్దిపోచమ్మ గ్రామ దేవతలకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అరిష్టాలు దరిచేరకుండా గ్రామ దేవతలను ఆషాఢ మాసంలో ప్రతి ఏడు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా బోనాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. గత 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఒక దేవుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టి దేవాలయము చుట్టూ ఉన్న 7 రక్క జిల్లాల మల్లన్నకు 7 రక్క జిల్లాలటువంటి యొక్క పండగ ఆషాఢ మాసము పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా అమ్మవార్ల బోనాల పండుగ జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అందరం బోనాలు ఎత్తాలని కోరుతూ ఉన్నారు. భగవంతుడికి అమ్మవారి కృపతోటి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. అట్లాగే ప్రతి ఇంటి నుండి కూడా ఒక బోనము వెళ్ళడానికి ముందుకు వస్తారు మహిళలు. ఎయిటింగ్ లైన్ కాలనీ గత 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మహిళలు ఈ గుడికి రావడానికి ముందుకు వస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బోనాల పండుగలో పాల్గొని ఈ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి యొక్క భోజనం కూడా ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఆ అన్నప్రసాదం కూడా స్వీకరించి అందరూ అమ్మవారి యొక్క కృప వలన పాడి పంట ఊరు అందరూ వాడ అందరూ చల్లగా ఉండాలని కోరుతున్నాము. భక్త మహాశయులకు మనవి. పెద్దపల్లి జిల్లా రామగుండ మండలం న్యూ మారిపాక గ్రామంలోని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గల మరి అమ్మవార్లు మరి గ్రామ అయినటువంటి మరి రేణుక ఎల్లమ్మ, అదేవిధంగా మైసమ్మ, బద్దిపోషమ్మ, నల్లపోషమ్మ గ్రామ దేవతలకి రేపు ఆషాఢ మాస సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మరి అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి కావున భక్త మహాశయులు రేపు మధ్యాహ్నము పోతనకాలనీ రైల్వే గేటు నుండి మరి గ్రామంలో నుండి దేవాలయం వరకు అత్యంత మహావైభవితంగా బోనాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మరి భక్త మహాశయులు అధిక సంఖ్యలో యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారికి కృపకు పాత్ర కాగలరు. మరి అమ్మవారికి మరి రేపు గురువారం రోజున మరి అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈ యొక్క లోకమంతా రక్షణంగా ఉండాలని, పాడి పంట పశు సమృద్ధి కలగాలని, లోకమంతా రక్షణంగా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. కావున భక్త మహాశయులు అధిక సంఖ్యలో, గ్రామ ప్రజలు కూడా భక్త మహాశయ అధిక సంఖ్యలో ఈ యొక్క బోనాల కార్యక్రమం ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి బోనాన్ని సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరు.